గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకొని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. అందరికన్నా ఎక్కువ మోసపోయేవాడు ఎవడంటే తనకు తాను అన్నీ తెలుసు అనుకునేవాడు. వాడిని ఇంకొకటి ఎవడో వచ్చి మోసం చేయక్కర్లేదట, వాడిని వాడే మోసం చేసుకుంటాడట. కనుక అటువంటి మోసంలో మీరు పడొద్దు. ఎన్నడూ కూడా నువ్వు ఎంత జ్ఞానివైనా ఆ సబ్జెక్ట్లోనే జ్ఞానం ఉంటుంది. ఐన్స్టీన్ లాంటి వాడికి ఫిజిక్స్ గురించి మాట్లాడడం మానేసి ఏ వెటర్నరీ సైన్స్ గురించో, జంతువుల గురించో, లేకపోతే బైబిల్ గురించో ఏమైనా మాట్లాడుతున్నాం అనుకోండి, ఆయనకి అది కొత్తే. సర్వలోక జ్ఞాని, సమస్త జ్ఞాని దేవుడు యేసయ్య. ఆయన దగ్గర సమస్త జ్ఞానం, బుద్ధి జ్ఞానముల సర్వసంపద ఆయనలోనే గుప్తములై ఉన్నాయి. కనుక సమస్తం నేర్పేవాడు ప్రభు. ఆ ప్రభు దగ్గర మనం ఆ జ్ఞానాన్ని పొందుకోవాలంటే ముందు మనము వెర్రివారిగా మారాలి. మనం వెర్రివారిగా మారడం అంటే తెలుసుకున్న జ్ఞానం అంతటి ప్రక్కన పెట్టేమని కాదు. ఈ లోక జ్ఞానం ఎంతోన్నా ప్రభువా, నాకు కావలసి నన్ను రక్షించి నన్ను నిత్య జీవాన్ని నడిపించే జ్ఞానం ఈ లోకంలో దొరకదయ్యా, నీ యొద్దే నాకు దొరుకుతుందయ్యా, నాకు ఏమీ తెలియని వాడినయ్యా అని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనకు కావలసిన సమస్త జ్ఞానాన్ని అందిస్తాడు. వాక్యం చెప్తుంది, మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం. నెక్స్ట్ 19వ వచనం, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే, జ్ఞానులను వారి కుయుక్తులో ఆయన పట్టుకొనను. జ్ఞానుల కుయుక్తో వారిని పట్టుకుంటాడట. మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని సేవకులు ఎప్పుడు కూడా వారి జ్ఞానంతో సువార్తకి వెళ్ళలేదు. యేసు ప్రభుని ఆయన శిష్యులు అంటారు, అయ్యా మేము జ్ఞానం లేనివారు, చదువు లేనివారు, జ్ఞానుల యొద్దకు వెళ్ళి వాక్యం ఎలా చెప్పమంటారంటే ప్రభు అంటారు, మీరు వెళ్ళండి, మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీ నుండి మాట్లాడతారన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, మీ విరోధి సైతము ఎదురాడటానికి కానీ కాదనటానికి కానీ వీలు కాని వాక్కును జ్ఞానాన్ని నేను ఇస్తానన్నాడు. మీకు నేనే ఇస్తాను, మీరు కాదు, మీ జ్ఞానం కాదు. మీ జ్ఞానం అయితే అది వెర్రితనానికి నడిపిస్తుంది. మీ జ్ఞానము అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో ఉండదు. మీరు మాట్లాడే మాటలు రకరకాల మంది రకరకాల జ్ఞానవంతులు వింటారు. వారు ఎటువంటి జ్ఞానయుక్తమైన ప్రశ్న నిన్ను వేసినా నీవు సరైన జవాబిచ్చేలాగా సమయానుస్ఫూర్తి నేను ఇస్తానంటున్నాడు దేవుడు. ఎప్పుడంటే మనము చేతకాని వారమయ్యా, మేము జ్ఞానవంతులు కాదయ్యా అని చెప్పి దేవునికి మనం అర్పించుకున్నాడు. ఏ జ్ఞానం లేని అపోస్తులను దేవుడు వాడుకోలేదా? జ్ఞానవంతుడైనటువంటి పౌలు సైతము కొరింథు సంఘానికి ఏమన్నాడంటే, నేను మీ యొద్దకు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును నీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. ఏదో నాకు వాక్చాతుర్యం ఉందనో నేను జ్ఞానవంతుడనో మీ దగ్గరికి రాలే, దైవావేశంతో వచ్చా. ఆయన జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదు కనుక దైవావేశముతో ప్రభు పాదాల దగ్గర గడిపి ఆయన సేవ చేశాడు కనుక అనేక సంఘాలను కట్టాడు, అనేక మందిని ప్రభువులు నడిపించాడు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మన జ్ఞానం, మన దృష్టికి మనం జ్ఞానులు అనుకోకుండా, మన దృష్టికి మనమే బుద్ధిమంతులు అనుకోకుండా ప్రభు యొద్ద నాకు జ్ఞానం దొరుకుతుంది. ఈ లోకంలో ఎంత జ్ఞానం నాకు ఈ లోక సబ్జెక్ట్స్లో ఉన్నప్పటికీ కూడా నన్ను రక్షించే జ్ఞానము, నేను ఇతరులను రక్షించే జ్ఞానం, నన్ను పరలోకానికి నడిపించే జ్ఞానము యేసు ప్రభు పాదాల యొద్ద ఉంది. ఆయన యొద్దకు నేను వచ్చి నా ఆత్మీయ దారిద్రత ఎరిగిన జ్ఞానంతో నేను ఆయన దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? మన తలంపులతో కాదు, ఆయన ఆలోచనలతో నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ తలంపులు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో
మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలపుల కంటే నా తలుపులు అంత ఎత్తుగా ఉన్నవి. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో, ఎంత వైశాల్యంలో తేడా ఉందో, ఎంత ఉన్నతంగా భూమి కంటే ఆకాశం ఉన్నదో అంత ఉన్నతంగా నీ పట్ల నాకున్న తలంపులు ఉన్నాయి. నీ తలంపుల ప్రకారంగా వెళ్తే నా తలంపుల యొక్క ఉన్నత స్థితి నువ్వు ఎదగలేవు. కనుక నీకెంత లోక జ్ఞానం ఉన్నా వెర్రివానిగా నాకేమీ తెలియదయ్యా అని నిజముగా అది నమ్మి నీ ఆత్మీయ దరిద్రతను ఎరిగి ప్రభు దగ్గరికి వస్తే నువ్వైనా నేనైనా మన తలంపుల ప్రకారం కాదు, దేవుని తలంపుల ప్రకారం మనల్ని హెచ్చించి దీవిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఎంత జ్ఞానులమైనా దేవుని దగ్గర వెర్రివారి వలె నీ దాసుడను వింటున్నానయ్యా, నీ దాసురాలను ఆలకిస్తున్నానయ్యా, నాతో మాట్లాడు అని అడిగిన ప్రతి వారికి కూడా ఆత్మజ్ఞానముతో దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, ఉదయకాల సమయమున మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి ఎందులో జ్ఞానం ఉన్నా ఈవెన్ ఆ సబ్జెక్ట్లో కూడా నా ప్రభువు నాకు బోధిస్తే మరింత జ్ఞానాన్ని పొందుకుంటాను. కానీ నేను జ్ఞానిని అనుకుంటే అందులోనే నేను ఫూల్ అవుతాననే భయముతో, భక్తితో, హంబుల్గా, హోలీగా, వినయ విధేయతతో అయ్యా నీ పాదాలు పట్టి నీ జ్ఞానం పొందుకుంటూ, నీ మాటలు వింటూ, నీ వాక్యానుసారంగా నడిచి నీ మహిమలో నిలిచే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనం దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.